సోదరులారా, ప్రభువునందు మీరంతా క్షేమమేనా? రండి, సందేశం ప్రారంభంలో ప్రార్థన చేసుకుందాము. దేవా పరమ తండ్రి, దినదినము మీ వాక్య శ్రవణమందు మాకు పరలోకపు మన్నాను వడ్డించి మా ఆత్మలకు తృప్తి కలిగిస్తున్నావు. నీకెంతో కృతజ్ఞులం. ఈ రోజున కూడా వాక్యం అనే ఇష్టమృష్టాన్నం మాకు అనుగ్రహించి సకలార్థ సాధకమైన బైబిల్ పఠనాసక్తిని మాకు కలిగించి తృప్తి దయచేయమని, మా ప్రియ శ్రోతలను ఆయురారోగ్యములతో ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సోదరీ సోదరులారా, వినండి. 14వ అధ్యాయంలో బైబిలులో ప్రథమ యుద్ధం రాయబడి ఉంది. ఇందులో అబ్రాము లోతును కాపాడి శత్రువుల బారి నుండి లోతును విడుదల చేస్తాడు. బైబిలులో మొదటి యాజకుడు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. అతడే మెల్కీసెదెకు. అతడు వచ్చి అబ్రామును ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ అధ్యాయం ఎంతో ముఖ్యమైనది అని చెబుతున్నాను. అకస్మాత్తుగా ఈ యాజకుడు కనిపించటం అసందర్భమేమీ కాదు. ఇప్పుడు వివరాలు వినండి. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదుర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనేవారి రోజుల్లో వారు సొదొమ రాజైన బెరాతో, గొమొర్రా రాజైన బిర్షాతో, అద్మా రాజైన షినాబుతో, సెబోయీయుల రాజైన షెమేలెకుతో, సోయరు అనే బెలరాజుతో యుద్ధం చేశారు. సోదరీ సోదరులారా, ఇది చరిత్రాత్మకమైన ఉదంతం. తూర్పు నుంచి వచ్చి